9:09 గట్ట బయలుదేరి కోనాయపల్లి చేరుకొని అక్కడ వెంకటేశ్వర స్వామికి అర్చన చేసి అక్కడి నుంచి 15 నిమిషాల తోవ సిద్దిపేట 7-8 నిమిషాలే అక్కడ చేరుకుంటా అనే ఉద్దేశంతో నేను ఇక్కడ 9 నుంచి 9:30 మధ్య నా ఇంటి నుంచి బయలుదేరదామని నేను ఉన్నాను. ఈ జైళ్లకు తుపాకులకు వీటికి ఎవరికి భయపడే పద్ధతిలో తెలంగాణ ఉద్యమకారులు ఉండరు. పోలీసు నీడలో తెలంగాణ, తుపాకు నీడలో తెలంగాణ వార్తలు చదివి నిన్ను పట్టుకుంటే కూడా మేము కూర్చుంటాము, మమ్మల్ని ఎంతమందిని పట్టుకపోతారో పట్టుకపోని చెప్పి ఇప్పుడు మెసేజ్లు ఇస్తా ఉన్నారు. ఇట్లా మొత్తం మంది 50 మంది చెప్పేదంతా పనికిరాదట. కాబట్టి ఈ రకమైన పరిస్థితులలో వెంటనే ప్రభుత్వం దీన్ని పూనుకోవాలా. పెడితే పెట్టచ్చు, నో ప్రాబ్లం, ఏముంది, పెద్ద ఇష్యూ ఏంది, చచ్చడాగా పెట్టుకుంటావు ఆ జైల్లో. ఇవాళ నువ్వే అగ్గి ముట్టిస్తున్నావు, నువ్వే కవ్విస్తున్నావు. నేను చెప్పి 100 సార్లు చెప్పిన గాంధీ గారు చూపిన బాటలో సహాయ నిరాకరణ ఉద్యమాన్ని చేపడదామని నేను పిలిపించాను. డే 1 నుంచి ఈ రోజు దాకా నేను చెప్తున్నాను. ద పాత్ షోన్ బై ద ఫౌండింగ్ ఫాదర్ ఆఫ్ ద నేషన్ శ్రీ మహాత్మా గాంధీ నాన్ కోఆపరేషన్ మూమెంట్, సహాయ నిరాకరణ ఉద్యమం చేపడదామని నేను చెప్పిన. దెబ్బ పడదాం తప్ప దెబ్బ కొట్టద్దు అని నేను చెప్పిన. మేము ఒక రాయి రువ్వితే ఆ దెబ్బ తగిలేది మా తెలంగాణ పోలీసుకే మాకు తెలుసు, కారేది మళ్ళీ మా పోలీసు నెత్తిరే. దబ్బన వాళ్ళ ఆదేశం పాటించి ఏడ్చుకుంటా కన్న నీళ్లతో ఆ పోలీసు బుల్లెట్ కొట్టినా కారేది మళ్ళీ తెలంగాణ బిడ్డ నెత్తురే. పోలీసు నెత్తురు గారినా ఉద్యమకారుల నెత్తురు గారినా కారేది తెలంగాణ నెత్తురే. ఈ వలసవాదులు హైదరాబాద్లో కూర్చొని బ్రహ్మాండంగా దావతులు చేసుకొని టీవీలలో చూసుకుంటూ తెలంగాణలో ఎట్లా కొట్టుకొస్తున్నారు, నవ్వుతారు, వికటాటహాసాలు చేస్తారు. నాకు తెలుసు ఆ విషయం. కాబట్టే మేము దెబ్బ పడదాం తప్ప దెబ్బ కొట్టద్దని చెప్పినాను, సహాయ నిరాకరణ చేద్దామని చెప్పినాం. కానీ ప్రజలలో ఆవేశం చెలరేగితే, మీ దుర్మార్గాలు, మీ దాష్టికాలు, మీ నియంతృత్వ ధోరణి హద్దు మీరితే, ప్రజలు తిరుగుబాటు చేస్తే, నిరసన వస్తే అది మా బాధ్యత కాదు. ఆ జ్వాలలలో దహించకపోయేది మీరే. పాపం నశించుగాక, ధర్మం జయించుగాక.